చందు అని. ఊర్లో కూడా ఎగతాళి చేసేవారు. చందు ఛాంపియన్, చందు ఛాంపియన్, చందు ఛాంపియన్. నేను ఇవాళ పోరాడాలి సార్. ఛాంపియన్ కావాలనుకునే ప్రతి చందు కోసం, ఛాంపియన్ గా మారగల ప్రతి చందు కోసం. మీరే అన్నారు కదా సార్, అసలైన విజయం ఆటగాళ్లని ఓడించడంలో లేదని. అసలైన విజయం నువ్వు వింటున్న స్వరాన్ని ఓడించడంలో ఉందని. ఏదైతే రోజు నువ్వు ముందరే ఓడిపోయావని చెప్తుందో, నేను కూడా ఆ స్వరాన్ని జయించాలి సార్. నేను కూడా ఆ స్వరాన్ని జయించాలి సార్. మరియు నేటి క్రీడా వార్తలలో పశ్చిమ జర్మనీలో జరుగుతున్న 4వ పారా ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ ఫైనల్స్ లో భారత ఆటగాడు మురళీకాంత్ పేట్కర్ పాల్గొననున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఓ భారత స్విమ్మర్ ఫైనల్స్ కు చేరడం ఇదే తొలిసారి. మురళీకాంత్ పేట్కర్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందినవారు. మురళీకాంత్ ఈఎంఈలో జట్టులో భాగంగా ఉన్నారు మరియు బాక్సింగ్ ఆటలో భారత సైన్యానికి ప్రాతినిధ్యం వహించారు. 1965వ సంవత్సర యుద్ధంలో అతను కాశ్మీర్ లో ఉన్నారు. పక్కకు తప్పుకోరా. అమ్మా, ఏమైందిరా జగ్యా? ఎందుకు అరుస్తున్నావురా? మురళి. మురళి? ఏమైంది మురళికి? ఏమైంది చెప్పండి అయ్యా. ఏమైందిరా మురళికి? చెప్పండి మీరు, ఏమైంది మురళికి? మురళి చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడురా? మురళి ఒలింపిక్ కి చేరుకున్నాడు. అవునమ్మా, ఒలింపిక్ ఒలింపిక్. అవును, ఒలింపిక్.